రామరాజ్యం తెలంగాణ వస్తుంది, రామ్ రాజ్యం బోధనలు వస్తుంది. తెప్పిస్తారు పక్క. ఎన్ని రోజులకి షకిల్ రాజ్యం అఖిల రాజ్యం ఇస్తాం. మనకి ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, శివాజీ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, వీర సావర్కర్, తాత్కాలిక వివేకానంద ఉన్నారు. అవునా కదా? భారత్ మాతాకి ఇది సరిపోతుందా? రామ్ రాజ్యం రావాలంటే షకిల్లోకి అఖిలకు అన్ని వాడాలి, తర్వాలంటే ఇక్కడ ఉంటారు, అక్కడక్కడ ఉంటారు కదా. అంత ఒరిజినల్గా అంతా పక్క. టూబ్ గల వాళ్ళు లేరు కదా, ఔరంగజేబుడు వాళ్ళు లేరు కదా, లేరు కదా పక్క. ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు లేరు కదా, బాబర్ వాళ్ళు లేరు కదా, అక్బర్ వాళ్ళు లేరు కదా. అంత వీర శివాజీలే కదా, స్వామి వివేకానందలే కదా, వీర సావర్కర్లే కదా, బాబా సాహెబ్ అంబేద్కర్లే కదా. అట్లయితే రెండు చేతులు ఎత్తాలి. రెండు చేతులు ఎత్తే అన్న మీరు ఇచ్చే నినాదం ఏముండదు తెలుసా? ఇంత చెప్పినాడ డిస్ప్లే ఎప్పొచ్చిన అలా తమ్ముళ్ళు స్లోగన్స్ ఇస్తే నాకే చూడగలిగే. ఇవాళ మీరు స్లోగన్ ఇస్తే ఈ అఖీలకు షకిలకు నిలబడాలి. మళ్ళీ ఈ చెవులకెళ్ళి సౌండ్ తట్టుకోలేక చెవులకెళ్ళి రక్తం గారాలి గట్టిగా ఇస్తారు కదా పక్క. చలో రెండు చదువుతారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వందే వందే వందే. మీ అందరు జోష్ చూసే మారేదానికి జోష్ ఉంటుంది. నేటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ప్రకాష్ రెడ్డి గారి యొక్క భారతీయ జనతా పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పరిచినటువంటి ఈ బహిరంగ సభలో ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బసవ లక్ష్మీ నరసయ్య గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ ప్రభారి. ఎట్టి పరిస్థితుల్లో 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇక్కడ ప్రభారిగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ తరుణ్ చుగ్ గారు, మా సోదరుడు మహా సహచర పార్లమెంట్ సభ్యులు, ఇప్పటి వరకు అనేక విషయాలు మీ ముందు స్పష్టం చేసినటువంటి మీ అందరి నాయకుడు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు సోదరుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయ పెద్దలు శ్రీ భూపతి రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సోదరి శ్రీ అరుణతార గారు, శ్రీమతి అరుణతార గారు, భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ మౌరపల్లి సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి గారు, అదేవిధంగా వేదిక పెద్దలందరూ కూడా చాలా మంది నాయకులు. సమయం లేదు కాబట్టి దయచేసి వేరే అనుకోవద్దు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, ఇతర పెద్దలు, సోదర కార్యకర్తలారా, సోదరి బల్లారా, అరవింద్ గారు అన్ని విషయాలు చెప్పారు. ఒక కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు వాళ్ళు. ఒక అరవింద్ గారు కేసీఆర్ తక్కువ అంచనా చేస్తున్నట్టు. కేసీఆర్ ఆర్టీఆర్ నిపుణుడు, శాస్త్రవేత్త, మళ్ళా మర్చిపోతున్నాడు, వ్యవసాయ శాస్త్రవేత్త. నేను కూడా చెప్పాను అక్కడ. తెలుసా మీ అందరికి? తెలుసా ఏం చేస్తాడు చెప్పు? వ్యవసాయ శాస్త్రవేత్త అంటే ఆయనకు 300 ఎకరాల జాగున ఫామ్ హౌస్. ఎప్పుడు అన్నే ఉంటాడు కదా, పోయి ఢిల్లీ పోయించిండే. ఏమైందో అర్థం నాకైతే. ఆడపోయి వంగి దండలు పెట్టొచ్చాడు, వచ్చి ఫామ్ హౌస్ వచ్చిందంటే ఇవాళ బయటకెళ్ళాడు. ఇవాళ బయటకు వెళ్ళాడు, మళ్ళా ఆ యశోద హాస్పిటల్ పోయాడు. లోపల దడదడ స్టార్ట్ అయింది, ఏమో అవుతుందని చెప్పి. ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త. ఏం చేసిందంటే ఆయన ఫామ్ హౌస్ లో మన మీడియా మీద అయిపోయిందంటే కూడా అప్పుడప్పుడు నేను ఉన్నా అని చెప్పుకోవడానికి పెద్ద తుపాగ్రామం తోపు పెడతాడు. ఇట్లా తెలుసా అందరికి? ఈ చేత కట్టబడతాడు, కట్టబట్టి ఇట్లా అంటాడు. ఇట్లా తెల్లారి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త కేసీఆర్ ఇట్లా ఫోటో వస్తుంది. అలా ఫ్రంట్ పేజ్ ఫోటో, మళ్ళీ టీవీలలో బ్రేకింగ్. డాక్టర్ అయినా మన తెలిసి పారాసిటమాల్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అసెంబ్లీలో మాట్లాడు
కరోనా ఎక్కడదా? కరోనా ఎవడా మీకు చెప్పింది? మాస్కులు లేకుండా, గ్లౌజెస్ లేకుండా, శానిటైజర్ లేకుండా నేను మా ఎమ్మెల్యేలు అందరం పోయి అన్నింటిలో తిరుగుతామని అడిగాను. ఏమైంది? గద్ద ముక్కు వాడకుండా మొత్తం మాస్క్ పెట్టి అంతా ఫోటో పెట్టుకున్నాడు. డూబ్ అయిపోయాడు లేదా? ఇక అసెంబ్లీలో ప్రొజెక్టర్ పెట్టినాడు. నిన్న చెప్పినా మళ్ళీ చెప్తాను, లేదా నిజంగా తమ్ముళ్ళు బాగున్నారు, అందరు చెప్పలేదు. అసెంబ్లీలో పెద్ద ప్రొజెక్టర్ పెట్టాడు, పెట్టి కాళేశ్వరం గురించి కట్టబెట్టి అన్ని చెప్తున్నాడు. ఇక అరే గూగుల్ మ్యాప్ చూడురా, మొత్తం చూడుని, మొత్తం నేనే పెద్ద పోటీ కానీ నేనే తోపు కానీ చూడని చెప్పి కట్టబెట్టి చూపెట్టాడు. చూపెట్టాక అబ్బాయి ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు చెప్పాడు. ఇక లాస్ట్ గూగుల్ ఏం చేసింది? గూగుల్ అని మీరు చేసిందా నేను చేసింది కాదు, చేసింది అవసరం. సోషల్ మీడియా ఎంతమంది వాడతారన్న అన్న? ఒవ్వరు గూగుల్లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కొట్టాను. ఎవరు కొట్టున్నాడు? నువ్వు కొట్టే అన్న. మళ్ళీ మీడియా వాళ్ళు ఏమంటారు? అబద్ధం అన్నమాట. రేపు కేసీఆర్ అనేది ఇజ్జత్ వేస్తాడు. ఒక్కసారి కొట్టున్నాడు ఎవరన్నా? వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గూగుల్ కొట్టు చూడన్న. అవన్నీ కొడుతుంది. చెప్పాను చెప్పే ఏమొచ్చింది? కేసీఆర్ వచ్చింది. గూగుల్ నువ్వు తయారు చేసావని నేను తయారు చేశాను. లాస్ట్ గూగుల్లో కూడా లాస్ట్ వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అంటే కేసీఆర్ అని వచ్చింది. పోనీ మరి బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కొట్టారు మోడీ ఏమొస్తుంది? ఇది నువ్వు తయారు చేస్తావా అని నేను తయారు చేశాను అన్న. అవునా కాదా? ఇట్లా డూబ్ అయిపోయాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని యూటర్న్ తీసుకున్నాడు. ఇక లాస్ట్కి ఆయన పరిస్థితి ఏంటంటే నేను ఉంటానా పోతానా డౌట్ వచ్చింది ఆయనకు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ పోతున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నాడు. తమ్మి నేను ఉంటానంటే ఓకే సార్, నో డౌట్ సార్ అన్నాడు. మళ్ళా మంత్రులకు ఫోన్ చేస్తుంటే ఏమైంది సార్ అంటే డౌట్ సార్ అన్నాడు. లాస్ట్కు కేటీఆర్ ఫోన్ చేసిన కొడుక అయిందంటే నువ్వు అవుట్ అన్నాడు. ఈ అవుట్ అంటే నిన్న మనం స్టార్ట్ చేసాడు. ఇక మళ్ళీ చేస్తాడు. ఈ మధ్య ఈ 15 రోజుల ముఖ్యమంత్రి కేటీఆర్ చేసే అవకాశాలని చేయడానుకున్నా. ఎందుకంటే దుర్మార్గుడు ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చిపెట్టద్దు అనుకున్నాడు. 2023 వరకు కూడా నేనే ముఖ్యమంత్రి ఉండాలి, ముఖ్యమంత్రి ఉండి తీరాలంటే కొడుకు పుట్టాడు. కొడుకు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా, కోడలు ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా మెల్లగా సంతోషం గెలుస్తానికి చెప్తాడు. సంతోషం వచ్చి నేను తక్కువ వేసాను, నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇద్దరికి కొట్టాడ పెట్టిస్తాడు. కొట్టాడ పెట్టించి లాస్ట్ ఆయనే కొట్టుకుంటున్నాను. ఇది రాష్ట్ర అంటే ఇంట్లో కూడా కొట్టాడ పెట్టిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వ్యవహారాలు ఇస్తుంటే నిజంగా నా తెలంగాణ ప్రజలందరూ కూడా బాధపడతారు. చాలా మంది అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రంలో అడుగుతున్నాడు. అరే మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలే, మా కేసీఆర్ ఈ రాష్ట్రంలో పుడితే ఎంత అదృష్టం ఉండే అన్నారట. నేను చెప్పిన కేసీఆర్ అడిగబెట్టుకు పోయి మేము రాష్ట్రాన్ని మొత్తం తోమానస్తే ఉంటుంది కదా, వెంకటేశ్వరం అట్లా పల్లకి వేసి తీసుకుపోయి అక్కడ దొంగేస్తాము, మీరే చదువుకొని కేసీఆర్ అని చెప్పి తీసుకు అప్పచెప్తామా లేదా? అందరు భుజాలు మోసుకొని అప్పచెప్తాం. వాళ్ళు భరిస్తారు, సిద్ధంగా ఉంటారు. వాళ్ళు మన ఒక మంత్రి అంటున్నాడు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే వాళ్ళందరూ అడుగుతున్నాడ మా రాష్ట్రంలో కేసీఆర్ మా రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలేదని బాధపడుతున్నాడు వాళ్ళు. మన మంత్రి అంటాడు. అందుకే చెప్పిన అబ్బా వాళ్ళు ఎవరో చెప్పన్నా, ఏ రాష్ట్రమో చెప్పు, మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా పల్లకి చేస్తాము, కేసీఆర్ భుజంలో ఎక్కించుకుంటాము, పూలు చల్లుకుంటూ అన్ని చల్లుకుంటూ అప్పచెప్తాం, మళ్ళీ రాళ్ళతో కొట్టుకుంటాం, మాకు అప్పచెప్పరు అని చెప్పి అన్న. ఇది మన ఒక మంత్రి అన్నాడు. ఈయనట అక్కడ ఉట్లని బాధపడుతున్నాడు. మొత్తం నవ్వుతున్నాడు దేశం మొత్తం. ఎట్లా ఇటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఎట్లా భరిస్తున్నారా మీరు, ఎట్లా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పి దేశం మొత్తం నవ్వుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఢిల్లీ వేడు. ఢిల్లీ పోయి ఆయన 10 రోజులు కాబట్టి ఢిల్లీ వేడు అన్న. యుద్ధం చేస్తారు ఇక ఇంతమంది కత్తి తింటే యుద్ధం అంటారు. అవునా కాదా? ఒక్కడి కత్తి తింటే పిచ్చోడు అంటారు. కేసీఆర్ సార్ ఢిల్లీ వేడు ఒక్కడే చౌరస్తారా కత్తి తిప్పిండట. అరే పిచ్చోడు ఎవడే తెలంగాణ వచ్చి పడేస్తాడని మళ్ళీ వాపసు వచ్చేసాడు. పోయిండు మోడీ గారిని కలిసిండు, అమిత్ షాని కలిసిండు, వంగి దండాలు పెట్టిండు. నేను చెప్పిన ఢిల్లీ నుంచి నువ్వు వంగి దండాలు పెట్టినా, పొర్లు దండాలు పెట్టినా నేను జైలు పంపడం గ్యారంటీ మర్చిపోని చెప్పాను. పంపుతామా లేదా? చాలా మంది మీడియా వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంకెప్పుడు అంటారా కేసీఆర్ మనకడికి వాళ్ళకి తొందరన్నది పక్క పంపుడే. అందుకే భయపడే ఫామ్ హౌస్ బయటకు వస్తలేడు. అందుకే సోదరుడా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రం చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి వర్గాన్ని మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ చాలా సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నా తలకాయ మీద మెడికాయ మీద తలకాయ సేపు కేసీఆర్ అబద్ధం ఆడడు అన్నాడు. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు. ఇచ్చిండా? ఇవ్వలేదా? ఇచ్చిండా? దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, చేసిండా? ఉద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? నిరుద్యోగ భృతి ఇచ్చిండా? అన్న నిరుద్యోగ భృతి అంటే చెప్తా, మళ్ళీ చెప్తా. 2018
డిసెంబర్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాడు. ఇవాళ డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చింది. 24 నెలలు అయింది. ఎన్ని నెలలు అయింది? 24 నెలలు అయింది. 24 ఇంటూ 3 లెక్కేసుకు ఎంతనా? 24 ఇంటూ 3 ఎంత? 72,000. ఒక్కొక్క నిరుద్యోగికి 72 రూపాయలు బాకినాడు. ఎంత బాకినాడు? ఎంత? 72 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ బాకి మనకి ఇవ్వాలనా లేదా? నెక్స్ట్ 72,000 రూపాయలు అకౌంట్లో వేసాకనే ముఖ్యమంత్రికి ఇస్తాం. అవునా కాదా? 72 రూపాయలు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ వాడు ఇచ్చిండా? బోధనలు ఊకి అబద్ధం ఆడతారట. రాంగ అన్ని డబుల్ బెడ్రూమ్ ఆడుతున్నాయి. మీరేమో ఇవ్వలే అంటారు. మా విలేకరులకైతే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి బోధనలు ఇచ్చినాడా? విలేకరులకు మాత్రం పక్కా ఇచ్చిండు. పాపం డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. వాళ్ళకి హెల్త్ కార్డు ఇచ్చిండు, ఇన్సూరెన్స్ ఇచ్చిండు, వాళ్ళకి మాస్కుల్లో మంచి మాస్కులు ఇచ్చిండు. మనకి సెక్రటరియట్లా ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇన్ని అబద్ధాలు ఆడాడు. అబద్ధం అన్నట్టు మరి మెడకాయ మీద తలకాయ ఉంది ఆయనకు? ఉందా? అబద్ధం అనలేదా? మరి మెడ మీద తలకాయ లేదు ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించాడు. ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ కేంద్రం ఎంత ఇచ్చిందంటే 2 లక్షల ఇళ్ళు ఇచ్చింది. ఎన్ని ఇళ్ళు? 2 లక్షల ఇళ్ళు ఇచ్చి 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. ఇలా 2 లక్షల ఇళ్ళు ఇచ్చి 1,500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బెడ్రూమ్ లేదు, ఒక్క రూమ్ లేదు. ఇలా 2 BHK అంటే మీరు 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ పిట్టక తెప్పింది. దానికి మళ్ళీ ఒకటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ కట్టించే ఇల్లు దేనికి వస్తే మా తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రం ఉంటుంది. అత్త అల్లుడిని చూడదట. ఈ చిన్న రూలలో అల్లుడు కాలు చాపుకొని అంటే ఆ కాలు అత్త కనబడితే అత్త ఇంట్లో పోదు, మళ్ళీ అత్త చెట్టు కింద పట్టదు అత్త. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడట. ఎక్కడికైనా నచ్చినాయి ఆయన? మొత్తం 10 చంపిండు. మంచి అక్కడక్కడ రూమ్లు కట్టించిండు. ఎలక్షన్లు వస్తే డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఎలక్షన్లు వస్తే రైతు బంధు అంటాడు, మళ్ళీ అడ్రస్ లేకుండా ఉంటాడు. ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఉద్యమం వల్ల భారతీయ జనతా పార్టీ భయపడి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సోయికి వచ్చేలా ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కానీ, పెన్షన్దారుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ పరిష్కరిస్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మొన్న దుబ్బాక ఎన్నికల సందర్భంగా ప్రజలు తీర్పిచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ కేవలం అబద్ధాల పేరుతో రాజ్యం వెళ్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేవలం కేంద్రం ఇచ్చే నిధులను, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను పేర్లు మార్చి, ఫోటోలు మార్చి, యాసతోని, భాషతోని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీని గుర్తించడం వలన దుబ్బాకలో ప్రజలు దుమ్ము చేసేలా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పిన సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇలా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీని 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలిపించారు. ప్రతి పైసా కేంద్రాన్ని కాబట్టి, ప్రతి సంక్షేమ కేంద్రాన్ని కాబట్టి అలా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మన తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి పైసా కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, మోర్ల పైసలు కేంద్రాన్ని, పోల్స్ పైసలు కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, రోడ్ల పైసలు కేంద్రాన్ని, నీళ్ల పైసలు కేంద్రాన్ని, కమ్యూనిటీల పైసలు కేంద్రాన్ని, బియ్యం పైసలు కేంద్రాన్ని, రూమ్ల పైసలు కేంద్రాన్ని, చివరకు శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇస్తే కనీసం ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కేవలం వాళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. రైతు వేదికల 50% షేర్ వాళ్ళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అయితే కనీసం ఎక్కడ కూడా ఇలా పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటిదాకా రైతు బిల్లును వ్యతిరేకించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు రైతు బిల్లే మంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. కొంతమంది మంత్రులేమో నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు. ద్వంద్వ విధానాలు, డబుల్ గేమ్ పాలిటిక్స్ ఇలా టీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉంటే వాళ్ళ దాన్ని మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను మతతత్వవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ 80% హిందువుల కోసం కొట్టాడే పార్టీ. బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం కొట్టాడే పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వస్తే, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధిస్తూ ఈ కుహన లౌకలను, ఈ మతోన్మలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు అరవింద్ గారు చెప్పారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్సైన హిందూ
నిజమైన హిందువు, భయంకరమైన హిందువు. కరీంనగర్ గడ్డ మీద ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూగాళ్ళు బొందుగాలంటే ఇవాళ కరీంనగర్ తో పాటు నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, హైదరాబాద్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందబెట్టిన సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుండాలే కొంచెమన్నా. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీతో పొత్తుపెట్టుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఐఎం పార్టీ. హిందువుల మనోభావాలను కించపరిచే పార్టీ ఎంఐఎం పార్టీ. ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ. ఉగ్రవాద సంతాపనలు నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న పార్టీ ఎంఐఎం పార్టీతో చట్ట పట్టాలు కుదిరితే నేను హిందూగా హిందూ సమాజం గుర్తించదు. హిందూ ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజానికి ఇబ్బందులు వస్తే, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ సమాజం ఇబ్బందులు ఉంటే నేనున్నానని చెప్పి స్పందించేవాడినే హిందూ సమాజం హిందూగా గుర్తిస్తే తప్ప నీ స్వార్థం కోసం, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం, నీ ముఖ్యమంత్రి పదవి కాపాడు కోసం నువ్వు యాగాలు పూజలు చేస్తే హిందూ సమాజం హిందూగా గుర్తించాలని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో అదే చేసింది. వల్ల ఒక్కసారి మనందరం గుర్తుంచుకోండి. బీహార్ లో ఎన్నికలు జరిగినాయి. బీహార్ లో ఎంఐఎం పార్టీ అధికారం లేదు. కేంద్రంలో ఎంఐఎం పార్టీ అధికారం లేదు. రాజస్థాన్ లో ఎంఐఎం పార్టీ అధికారం లేదు. దేశంలో ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీ అధికారం లేదు. ఎన్నికల సందర్భంగా బీహార్ లో ఇదే ఎంఐఎం పార్టీ ఓవైసీ వై డబుల్ బెడ్రూమ్ ఇస్తానులే, ఇంటికి ఉద్యమం ఇస్తానులే, స్పెషల్ స్టడీస్ ఇస్తానులే, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానులే, బీహార్ ను అభివృద్ధి చేస్తానులే. అయినప్పటికీ కూడా ఇలా 5 సీట్లు గెలిచి ఎంఐఎం పార్టీ. ఎందుకు గెలిచాడో ఒక్కసారి చూడండి. కేవలం మతం పేరుతో. అరే 12% ఉన్నాడు, 12% ఉన్నాడు. ఈ బీహార్ లో 5 సీట్లు గెలిస్తే 80% ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ హిందువులు తలుచుకుంటే, హిందువులు ఓటు బ్యాంక్ మారితే ఎన్ని సీట్లు గెలవాలో ఒక్కసారి ఆలోచండి. అదే చేస్తున్నాం. భాగ్యనగర్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారారు. దుబ్బాకలో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారడం వల్లనే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ గెలిచింది. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ఇలా కాషాయపు జెండాకే స్థానం ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. నువ్వు టిఆర్ఎస్ పార్టీ అయితే ఒక చేతిలో కాషాయపు జెండా పట్టుకో, ఒక చేతిలో నీ పింకు కూడా జెండా పట్టుకో. భారత్ మాతా జై, జై శ్రీరామను నిన్ను ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఒక చేతిలో కాషాయపు జెండా పట్టుకో, ఇంకో చేతిలో నీ 3 రంగుల జెండా పట్టుకో. భారత్ మాతాకి జై, జై శ్రీరామను ఇలా ప్రజలు స్వాగతిస్తారు. నువ్వు కమ్యూనిస్టు పార్టీ అయితే ఒక చేతిలో ఎర్ర జెండా పట్టుకో, ఒక చేతిలో కాషాయపు జెండా పట్టుకో. భారత్ మాతాకి జై, జై శ్రీరామను నిన్ను ప్రజలు ఆదరిస్తారు, అవమానిస్తారు తప్ప పచ్చ జెండాగాలకు కొమ్ము కాసి పచ్చ జెండా పట్టుకొని గవలిలో వదిలిస్తే ఇలా హిందువులందరూ ఓటు బ్యాంక్ మరి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడుతున్న విషయాన్ని ఈ కుహన లౌకికవాదులు, కుహన రాజకీయ పార్టీలు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సోదరులారా, ఇలా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా రాజ్యం వెళ్తున్నది. రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నిస్తున్నది. ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలను, అనేక సాహసోపేత నిర్ణయాలను అమలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ఆలోచించండి. గతంలో అనేక పార్టీలు ఉన్నాయి. చాలా మంది అన్నారు భారతీయ జనతా పార్టీ అయోధ్య అంటే ఓట్లు అనుకుంటారు, కానీ అయోధ్యను ఏం చేయరన్నారు. ఇలా పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత ఇవాళ అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా అయోధ్యలో మామూలు విషయం కాదు. ఇలా చాలా మంది కరసవ వేరేవచ్చు, నేను కూడా కరసవ వేనా అన్న. మనం త్యాగం చేయలే వాళ్ళు కూడా, కానీ మోడీ గారు త్యాగతలను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఇవాళ అయోధ్యలో 80% ఉన్న హిందువులు ఉన్న దేశంలో ఇలా హిందువుల యొక్క ఆరాధ్య దైవమైన శ్రీరాముని గుడి కట్టడానికే ఇన్ని సంవత్సరాలు పడితే ఈ దేశంలో ఎలాంటి పాలన గతంలో కొనసాగిందో ఒక్కసారి ఆలోచుకోవాలి. అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు ఆ రాముడు. అయోధ్యలో రాముడు జన్మించని చెప్పి మీరు రాలే, నేను రాలే, చరిత్ర చెప్తున్నది. అయినప్పుడు కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇన్ని రోజులు కష్టపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో వచ్చిందంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని వెనుక అనేక మంది కర్ర సేవల ప్రాణత్యాగం ఉన్నది. మూర్ఖత్వపు ములాయం సింగ్ ఆ రోజు బుల్లెట్ల వర్షం కురిపిస్తే అనేక మంది కర్ర సేవకులు జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఎక్కడికి బుల్లెట్లకు పారిపోకుండా ఆత్మ బలిదానం చేస్తే ఆ కర్ర సేవకుల ఆత్మలను, ఆత్మ
బలిదాన్ని వృధా కానీయం, వాళ్ళ త్యాగాలను వృధా కానీయం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే త్యాగం చేసిండో కర సేవకులు, ఆ కర సేవకులు త్యాగం చేసిన స్థలంలోనే అయోధ్య రాముని యొక్క దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిపి తీర్థమని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ కర సేవకుల త్యాగాలను గుర్తించి ఇక్కడ దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మిస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్యాగం చేసిరా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు త్యాగం చేసిరా, హిందువులు కాదా? హిందువుల గురించి ఆలోచించారా? ఏ పార్టీ త్యాగం చేయండి, ఇలా భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం ఈ దేశం కోసం త్యాగం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. 370 ఆర్టికల్లో కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడండి 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంటే అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అనేక మంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టుల చేతిలో ఆత్మ బలిదానం చేసిన సంగతిని గుర్తుంచుకోండి. కొడుకు ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ముందు, విద్యార్థి పరిషత్ కార్యకర్తల ముందు వాళ్ళ తల్లిదండ్రులను 3 ముక్కలు నడిపిన దుర్మార్గం సంఘటన ఇవాళ అదే జమ్మూ కాశ్మీర్ జరిగింది. పూర్తి కుటుంబాన్ని టెర్రరిస్ట్ అందరు కలిసి ఎలా సజీవద్దం చేసినటువంటి దుర్మార్గం సంఘటన వాళ్ళ జమ్మూ కాశ్మీర్ జరిగింది. కానీ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. ఎట్టి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆనాటి కార్యకర్తల త్యాగాలను గుర్తించి ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి మరి 370 ఆర్టికల్ రద్దు చేసిన భారతీయ జనతా పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ దేశంలో పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు దేశం గురించి ఆలోచించే పార్టీ, టిఆర్ఎస్ పార్టీ దేశం గురించి ఆలోచించే పార్టీ, టీడీపీ దేశం గురించి ఆలోచించే పార్టీ. మరి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఎందుకు స్పష్టం చేయలేదో, ఎందుకు త్యాగాలు చేయలేదో ఒక్కసారి మనం ఆలోచించండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి దేనికైనా తెగించి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఇంకా ఎన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయమంటారు? ఎన్ని సంవత్సరాలు ఎంత మందిని ఇలా త్యాగం చేయమంటారో ఒక్కసారి ఆలోచండి. మీకోసం, మీ రక్షణ కోసం ఈ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి ఒక రక్షణ కవచంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రజల లోపల అనూహ్య స్పందన వస్తున్నది, భారతీయ జనతా పార్టీకి మద్దతు దొరుకుతున్నది. కానీ దీన్ని తట్టుకోలేక ఈనాడు టిఆర్ఎస్ పార్టీ కేవలం తప్పులతో, అబద్ధాలతో రాజ్యం వెళ్తూ భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సోదరులారా, ఇలా ఈ బోధనలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పడేశారు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనవల తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చి తీర్థన విశ్వాసం మిమ్మల్ని చూసిన తర్వాత, మీలో ఉన్న జోష్ చూసిన తర్వాత, మీలో ఉన్న స్పందన చూసిన తర్వాత స్పష్టమవుతుంది. ఏ మండలానికి పోయినా కూడా, ఏ జిల్లాకి పోయినా కూడా, ఏ గ్రామానికి పోయినా కూడా అనేక మంది యువకులు వస్తున్నారు. మన దుబ్బాకలో ఒక మంత్రి అగ్గిపెట్టమంత్రి గిట్టే అన్నాడు. అగ్గిపెట్టమని తెలుసు కదా మీ అందరికి. ఇట్లా అన్నాడు, ఏ రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంటు, టీ షర్ట్ గాలు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఉంటే గెలుస్తారా అన్నాడు. దుబ్బాకలో ఏమైంది? దుమ్ము చేసాడు, చేసారా లేదా? మళ్ళీ అక్కడ ఈ రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంట్, టీ షర్ట్ గాలు జిహెచ్ఎంసీకి వచ్చారు, అలా కూడా అదే కదా. నెక్స్ట్ తెలంగాణలో ఈ రబ్బర్ చెప్పులు, జీన్ ప్యాంటు, టీ షర్ట్ గాలే రాజ్యాన్ని రాబోతున్నది. ఎట్టి పరిస్థితుల్లో రాబోతున్నది, వచ్చి తీరుతుంది. నిన్న ఒక ఆయన అంటున్నాడు, బండి సంజయ్ అట, తొండి సంజయ్ అట. మనం ఇక ఆటనే మొదలుపెట్టలే, ఆట మొదలుపెట్టావానే, ఆట మొదలుపెట్టకుండా టీఆర్ఎస్ భయపడుతున్నాడు. బండి సంజయ్, తొండి సంజయ్, తోడగొట్టే సంజయ్, రాసి పెట్టుకో బిడ్డ. ఈ బాక్సులు టీఆర్ఎస్ వల్ల బాక్సులు బద్దలు చేస్తా, ఇష్టపడే ప్రసక్తి లేదు. నీ అవినీతి బండారాన్ని, నీ కుటుంబ పాలనను, నీ గడిల పాలనను ఎట్టి పరిస్థితుల్లో బద్దలు కొడతాం. ఎట్టి పరిస్థితుల్లో నీకు సమాధి చేస్తాం. నీ అవినీతికి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి లక్ష్యంగా పనిచేస్తాం. అధికారం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అన్న భూపతి రెడ్డి గారు మన ముందున్నారు. ఇలా మన కార్లు ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి. కానీ వాళ్ళు పనిచేసే సమయంలో సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళు కూడా అనేక మంది కార్యకర్తలు ఆత్మ బలిదానం చేశారు. ఇక్కడనే పక్కకున్న జగిత్యాల, మెట్పల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మ బలిదానం చేశారు. నక్సలైట్లు పోస్టర్లు వేశారు, ఫలానా రోజు, ఫలానా డేట్ కు, ఫలానా సమయానికి, ఫలానా స్థలంలో నేను హతమారుస్తామని చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంట్లో పడుకోలే, హైదరాబాద్ వారిపోలే, దుబాయ్ వారిపోలే, ఎక్కడికి వారిపోలే. ఎస్, నా జెండా కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం
చేయడానికైనా సిద్ధమని చెప్పి బుల్లెట్లు బాడీలో దిగినప్పుడు కూడా భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ కాసేపు జెండాను చేతబడుకొని ధైర్యంగా ప్రాణ త్యాగం చేసినటువంటి పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి గొప్ప పార్టీలో మనందరం కార్యకర్తలుగా ఉండడం నిజంగా మన అదృష్టం, మన పూర్వజన్మ స్వీకృతం. అందుకే శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తే ఇలా నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో ఇవాళ మన తరుణ్ చుగ్ గారు ప్రభారిగా ఉన్న సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందే. ఇలా 1200 మంది అమరవీరుల ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ ముఖ్యమంత్రి చేతిలో ఆ తెలంగాణ తల్లి బందీ అయింది. ఆ తల్లి ఘోషిస్తున్నది, ఆ తల్లి ఆవేదన పడుతున్నది. రండి తెలంగాణ వీరులారా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ మూర్ఖుని చేతిలో బందీ అయినా నన్ను బంధ విముక్తి చేయండి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు స్థాపించండి, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారని ఆ తెలంగాణ తల్లి ఘోషిస్తుంది. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి ఈ మహా సంగ్రామంలో మీరందరూ భాగస్వామండి. ఒక సంకల్పం తీసుకోండి, ఒక దీక్ష తీసుకోండి, కంకణ బద్దులై భారత్ మాతాకి జై అంటూ భారతీయ జనతా పార్టీ కమలపు జెండాను, కాషాయపు జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహా సంగ్రామంలో మీరందరూ భాగస్వామని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, ఇంతమంది సభ నిర్వహించినటువంటి సోదరుడు అరవింద్ గారికి, జిల్లా అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు నా బైన్సాల మీరు అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు కదా, బైన్సాల తూర్పాషాలు కొంత ఉన్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఇలా బైన్సాల సేవా భారతి ఆధ్వర్యంలో, బైన్సాలో సేవా భారతి ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది. మీలాంటి తమ్ముళ్ళు, అన్నలు, హిందూ సమాజం ఒకటై వాళ్ళందరి ఆర్థిక సాయంతో భారతీయ జనతా పార్టీకి కేంద్ర అధికారులు కేవలం గుడిగాడి వారు ఇన్వర్టర్ పెద్ద ముచ్చట కాదు, కానీ ప్రతి హిందూ భాగస్వామ్యం వల్ల సేవా భారత ఆధ్వర్యంలో అలా బైన్సాలో ఇల్లు కోల్పోయినటువంటి హిందువులందరూ కూడా ఇల్లు కట్టిస్తున్నాం. బైన్సాలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు దరిదాపులు ఉంటుంది, మళ్ళీ దరిదాపులు ఉన్నారు కాబట్టి ఇంకోసారి బైన్సాలు చదివితే బోధన చూడుకోవాలి. మళ్ళీ భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుందా, విహెచ్పి పిలుపునిస్తుందా చూడద్దు, అందరం పోవాలి. దాంతోపాటు ఈ నెల 20 నుంచి జనవరి 10 వరకు అయోధ్యలో రామ మందిరం అన్న మోడీ గారికి గుడి కట్టడం పెద్ద ముచ్చట్నా అన్న కట్టరాదా? ఇవాళ దేశంలో ఉన్న ప్రతి హిందువు భాగస్వామ్యాన్ని 10 రూపాయల నుంచి ఎంతన్నా ఇవాళ నిధి సేకరణ ద్వారా అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. ఎస్, ప్రతి హిందువు అయోధ్యలో నిర్మించాడు రామ మందిరం నా వాటాతో, నా భాగస్వామ్యంతో నిర్మించడానికి ఒక మంచి ఆలోచన రావడానికి ఎలా దేశవ్యాప్తంగా ఎలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఆ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల 20 తారీఖు నుంచి జనవరి 20 తారీఖు నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనే రాజకీయాలకు అత్యంత కాదు, భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. నిజమైన హిందూ ఎవరైనా ఉంటే భయంకరమైన హిందూ కూడా రావచ్చు, ఇబ్బంది లేదు. బట్టలు చింపుకునే హిందూ కూడా రావచ్చు, కానీ బొందుగాల మాత్రం రాని, అంతేనా కదా? కాబట్టి అటువంటి కార్యక్రమం చెబుతాం. అందరు దానిలో పాల్గొనాలి. బైన్సానే ఎట్టి పరిస్థితుల్లో బైన్సాలు ఉండేది కాషాయపు జెండానే, వేరే పచ్చ జెండా కనుక అక్కడ స్థానం లేదు, రానియమని చెప్పి అక్కడ తమ్ములందరూ జైలుకి వేరు, లాఠీ దెబ్బలు తిన్నారు, మరణించారు. ఆయన కూడా బైన్సా ఇప్పుడు వస్తుర్రా, అన్న బైన్సా మాది అన్న, బైన్సాలు ఒక్కొక్క సంగతి చూస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా దానిలో కూడా భాగస్వామ్యాలు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. గౌరవనీయులు పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ బీజేపీ పార్టీకి ప్రభారీగా ఉండి ఈరోజు నిజామాబాద్కి విచ్చేసిన సందర్భంగా వారిని కూడా ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. भारतीय जनता पार्टी तेलंगाना के अध्यक्ष, आप सबके प्रिय बंडी संजय कुमार जी, पार्टी के जिला अध्यक्ष लक्ष्मी नरसिम्हा जी, पार्टी के यहाँ के सांसद, यहाँ के जमीन के नेता अरविंद धर्मपुरी जी, लक्ष्मी नारायण जी, गंगा रेड्डी जी, अन्नपूर्णा अम्मा जी, प्रदेश की महामंत्री प्रदीप जी, हमारे जिनको ज्वाइन कराने के लिए मैं आज दिल्ली से आया हूं,
हमारे प्रकाश रेड्डी जी, अरुणा जी, मोरी पिल्ले जी, यहाँ के बहुत वरिष्ठ नेता बत्ती रेड्डी जी, यहाँ उपस्थित भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता मित्रों, आप सब लोग यहाँ पर आए हैं। आपके साथ बहुत अच्छी तरह हमारे नेताओं ने बातचीत की है। मैं आपको केवल यह विश्वास दिलाने के लिए यहाँ खड़ा हुआ हूं कि जो हल्दी के किसानों ने यहाँ पर मेरे सामने ज्ञापन रखा, ये हल्दी जो यहाँ की धरती में से पैदा होती है और पूरे वर्ल्ड के अंदर, पूरे विश्व के अंदर लोगों के काम में आती, ये हल्दी पैदा करने वाला किसान अपनी धरती में से हल्दी पैदा करता है, लेकिन इस हल्दी का दाम उसे नहीं मिलता। आज भी ये हल्दी 1200 रुपए किलो अमेरिका में बिकती, यूके में बिकती है, लेकिन यहाँ के किसान को 60 रुपए किलो भी नहीं मिलता। हमारे यहाँ के नेता, हमारे सांसद अरविंद जी ने इसके लिए काफी काम किया, किसानों के लिए पद यात्रा की। मैं आपको यह आश्वासन दिलाने के लिए खड़ा हुआ हूं कि जो ज्ञापन किसानों ने मुझको दिया है, उस ज्ञापन के तहत मैं भारत सरकार तक आपकी आवाज पहुंचाऊंगा। और मैं आपके मुख्यमंत्री केसीआर साहब से भी कहता हूं कि आप इनको 10,000 रुपया दाम दीजिए, जो प्राइस के अंदर केंद्र सरकार की ओर से पैसा डालना है, वो डालने के लिए मैं वचन देता हूं। भारत की सरकार, नरेंद्र मोदी जी की सरकार आपके साथ खड़ी है, किसानों के साथ खड़ी, क्योंकि ये जो सरकार इस समय तेलंगाना के अंदर है, उस सरकार के एजेंडे में यहां के लोगों का विकास नहीं, अपने कुटुंब का विकास है। उन्हें यहां की बंद चीनी मिल नहीं दिखती। चीनी मिल यहां के 50,000 परिवारों का भोजन का इंतजाम करती थी, लेकिन केसीआर के लिए तेलंगाना नहीं, उनका अपना HUF इंपॉर्टेंट है, उनका अनडिवाइडेड हिंदू फैमिली। राजा साहेब, ये जो राजा बाबू इस समय तेलंगाना पर राज कर रहे, उन्हें अपनी शर्ट का करीज की चिंता है, उनको अपने परिवार के लूटने की चिंता है। पूरा परिवार तेलंगाना को लूटने के लिए एक गिरोह बनाकर काम कर रहा है। यहां किसान भूखा मर रहा है, चीनी मजदूर भूखा मर रहा है, खेत से गन्ना पैदा करने वाला भूखा मर रहा है। भारतीय जनता पार्टी के नेता, देश के प्रधानमंत्री किसानों के लिए वचनबद्ध हैं, और मैं आपके समक्ष ये आपको विश्वास दिलाने के लिए आया हूं कि आपकी एक एक मांग को दिल्ली में लेके जाएंगे और एक एक मांग को पूरा किया जाएगा। मित्रों, 1 लाख करोड़ रुपया भारत के प्रधानमंत्री जी ने आत्मनिर्भर भारत योजना के तहत किसानों के पैदा की हुई फसल को रखने के लिए इंफ्रास्ट्रक्चर हेतु दिया है। इसलिए हम सबको मिलकर उनके साथ चलना है। तेलंगाना को बंगारू तेलंगाना तो बना नहीं सके थे टीआरएस, लेकिन टीआरएस ने बंगारू की जगह बीमारू तेलंगाना बना दिया। इस बीमारू तेलंगाना को स्वस्थ तेलंगाना, गरीब के ऊपर छत देने वाला तेलंगाना, किसानों को पूरा दाम देने वाला तेलंगाना, युवकों को रोजगार देने वाला तेलंगाना, महिलाओं को संरक्षण में तरक्की देने वाला तेलंगाना बनाने के लिए आओ आगे बढ़े। और जो दिग्विजय यात्रा भारतीय जनता पार्टी ने 2019 से शुरू की है, वो यात्रा आगे बढ़ेगी और वो यात्रा 2024 तक जाएगी। और 2024 में तेलंगाना में भारतीय जनता पार्टी का कार्यकर्ता, गरीबों की लड़ाई लड़ने वाला कार्यकर्ता तेलंगाना का मुख्यमंत्री बनेगा और यहाँ के किसानों, यहाँ के युवाओं, यहाँ के महिलाओं की बातचीत को पूरा करेगा। मेरी आपसे विनती, बहुत लोग यहाँ से अरब कंट्रीज में, गल्फ कंट्रीज में
6 साल में नरेंद्र मोदी जी की सरकार ने आपके पासपोर्ट की वैल्यू बढ़ाई है। आपका भाई बंदूक चाहे सऊदी के किसी भी देश में हो, आज अगर वो खड़ा होकर कहता है मैं भारत से आया हूं, तो वहां की सरकार का व्यक्ति हाथ जोड़कर कहता है मोदी के देश से आया है, ये नरेंद्र मोदी के देश से आया है। जिस नरेंद्र मोदी को पूरे विश्व के अंदर, चाहे अमेरिका हो, चाहे सऊदी के राष्ट्र हो, चाहे चाइना हो, जापान हो, वो आज नरेंद्र मोदी जी का स्वागत कर रहे हैं, नरेंद्र मोदी जी के साथ चलना चाहते हैं। आज नरेंद्र मोदी जी ने विश्व में बैठे भारतीयों का गौरव बढ़ाया है, भारतीयों का कद बढ़ाया है। और नरेंद्र मोदी जी की एक ही सोच है, गरीब की चिंता, गरीब के लिए रोजगार, गरीब के घर में शौचालय, गरीब के घर पर बिजली का कनेक्शन, गरीब के घर पर रसोई गैस का कनेक्शन, इस देश के गरीब के जीवन में परिवर्तन लाना, ये नरेंद्र मोदी जी का संकल्प है। मित्रों, आपके वोट में बहुत ताकत है, आपके वोट में बहुत ताकत है। यहां बैठे जो इंटेलिजेंसी के लोग हैं, जो तेलंगाना की सरकार के लिए जासूसी करने के लिए यहां बैठे हैं, जो लोग यहां पर सोचने और सुनने के लिए आए हैं, मैं उनसे भी कहना चाहता हूं, नरेंद्र मोदी जी की सरकार और सरकार का एक एक व्यक्ति गरीबों के लिए काम कर रहा है और तेलंगाना बदल रहा है। अब ये तेलंगाना 1969 में जो आंदोलन चला था, उस आंदोलन की रूह, उस आंदोलन का काम आज भारतीय जनता पार्टी ने पकड़ा है। और निश्चित रूप से जो लोग तेलंगाना को लूट रहे हैं, तेलंगाना को खा रहे हैं, तेलंगाना के साधनों को लूटा जा रहा है, उन लोगों को बख्शा नहीं जाएगा। और तेलंगाना के गरीब का हक खाने वाले लोगों को आने दीजिए सरकार, उन पर कठोर से कठोर कार्रवाई की जाएगी। और मित्रों, आपके वोट की ताकत है कि आज भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अयोध्या में जाते हैं और श्री राम मंदिर के शिलान्यास की पूजा करते हैं। ये आपकी ताकत है कि आज कश्मीर के अंदर जो 370 की धारा है, वो नरेंद्र मोदी जी सदन के अंदर कानून लाकर तोड़ देते हैं और कश्मीर को जंजीरों से तोड़ देते हैं। इसलिए मेरी आपसे विनती है कि आप इसी तरह भारतीय जनता पार्टी के साथ खड़े रहें और भारतीय जनता पार्टी के नेतृत्व को जिताएं। मैं प्रकाश रेड्डी जी का भारतीय जनता पार्टी में आने पर बहुत स्वागत करता हूं और आपके चैनल के, आपके इस कार्यक्रम के माध्यम से, प्रेस के लोगों से माध्यम से मैं कहना चाहता हूं, जो भी लोग आज बदलते हैं तेलंगाना को आगे लाना चाहते हैं, जो तेलंगाना में परिवर्तन लाना चाहते हैं, जो तेलंगाना को एक आदर्श तेलंगाना यानी 3 लिंगों की धरती तेलंगाना को आगे बढ़ाना चाहते हैं, जो तेलंगाना में सम्मान की बात करते हैं, जो तेलंगाना को समृद्ध बनाना चाहते हैं, उन सब से मैं निवेदन करता हूं, किसी भी पार्टी में हो, अगर उन्हें लगता है हम सच की लड़ाई लड़ रहे हैं, हम तेलंगाना के अधिकार की लड़ाई लड़ रहे हैं, आइए, आपके लिए भारतीय जनता पार्टी के दरवाजे खुले हैं। हम खुले मन से उनको स्वीकार करेंगे। 2024 में परिवर्तन ला के रहेंगे। मेरे साथ बोलिए भारत माता की, मेरे साथ बोलिए जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। పిలువగానే జిల్లాకి విచ్చేసి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి ఇంత బ్రహ్మాండమైన జాయినింగ్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్ గారికి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। పెద్దలు రంగారావు గారు, रंगाराव जी का घर वापसी है सर, वापिस भारतीय जनता पार्टी में उनका स्वागत है।